గతంలో చాలాసార్లు విమర్శలు చేశారు. దీంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, భూములు మాయమైపోయాయి, సంఖ్య పెరిగింది తగ్గిందని చాలా లెక్కలు చెప్పారు. త్వరలో లెక్కలన్నీ బయట పెడతారు, ఎవరి పేర్లో పెరిగిందని చెప్పి. ఏంటి సార్ ఇప్పటి వరకు బయట పెట్టలేదు? సో అన్న ప్రకారం అసెంబ్లీ సాక్షిగా చెప్పాం, దీనికి ఒక ఎంక్వైరీని వేస్తామని, ఫోరెన్సిక్ ఆడిట్ వేస్తామని చెప్పి ఫోరెన్సిక్ ఆడిట్ వేయటం జరిగింది. ఏసీ పైలట్ కింద 2 జిల్లాలకు సంబంధించింది ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ లో రిపోర్ట్ సబ్మిట్ చేశారు. డెఫినెట్ గా ఇది ఈ రకమైన సమావేశాన్నే రాబోయే కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేసి ఆ 2 జిల్లాలకు సంబంధించిన వ్యవస్థని కూడా మీ ముందు ఉంచబోతాం. మిగిలిన జిల్లాలకు సంబంధించిన అన్ని కూడా అదే వ్యవస్థతో, అంటే ఇంక మేము ఫైనల్ గా దాన్ని చూడాల్సి ఉంది. చూసిన తర్వాత మిగతా అన్ని సింగిల్ స్ట్రెచ్ లో చేస్తాం. సో తప్పకుండా దీని మీద కూడా మీరు అడిగింది వ్యాలిడ్ పాయింట్. అంటే ఆ రెస్ట్ లో ఎక్కడ తప్పు జరుగుతుందనే ఓల్డ్ చేయడం జరిగింది. సో 59 కి సంబంధించింది కానీ 58 సంబంధించిన దాన్ని కూడా వీలైన తొందరలో జెన్యూన్ ఉన్న వాటిని క్లియర్ చేస్తాం. ఇలా వెట్ చేయడానికి వ్యవస్థ ఉంది. అంటే జీపీఎల్ వేసాం, గ్రామ పరిపాలక అధికారులను వేసాం, సర్వేలను వేసాం, పూర్తి వ్యవస్థని పూర్తిగా పారదర్శకంగా తీసుకొచ్చాం. కాబట్టి వాటిని కూడా క్లియర్ చేయడానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గవర్నమెంట్ విల్ టేక్ కాల్. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే, పేదోడు ప్రభుత్వం అంటే గిరిజనుల పక్షపాతి ప్రభుత్వం, పేదోడు పక్షపాతి ప్రభుత్వం, దళితుల పక్షపాతి ప్రభుత్వం. ఏ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో లాక్కోవటం జరగదు. అలా ఏదన్నా జరిగి ఉన్నా కూడా తప్పకుండా అటువంటి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ఏదో కాగితాలు చూపించి, ఆధారరహితమైన కాగితాలు చూపించి ఈ భూమి నాది అని టెంట్ వేస్తే అది ఎంతవరకు సమంజసమో నా మీడియా మిత్రులు చెప్పాలి. తప్పకుండా మీరు చెప్పిన స్పెసిఫిక్ కేసుని 1-2 ఏడని ఉంటే వాటిని స్పెసిఫిక్ కూడా ఎంక్వైరీ చేయించి నిజాన్ని ఏంటో నిర్ధారించుకున్న తర్వాత వాటిని క్లియర్ చేస్తాం. అంటే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్లుంది. నాకు తెలిసి ఇంకొక వీక్ డేస్ టైం పడుతుంది అనుకోండి. అంటే ఫైనల్ చేసింది మన వాళ్ళు, మన అధికారులు, కలెక్టర్లు, వారి టీం చేసిన, మా సెక్రటరీ గారు చెప్పినట్టు పబ్లిక్ వెబ్సైట్ లో పెట్టిన తర్వాత వాళ్ళ అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే చూసి, వాళ్ళ అబ్జెక్షన్ జెన్యూన్ ఉంటే రిమూవ్ చేస్తాం, జెన్యూన్ కాకపోతే యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. సో అటువంటిది ఏదన్నా మీ నోటీస్కి వస్తే తప్పకుండా ఇవ్వండి అన్న. వాటిని తప్పకుండా ప్రొటెక్టెడ్ లిస్ట్ లో ఈ ప్రభుత్వం పెట్టుద్ది. చేసిన అధికారి మీద చర్యలు కూడా తీసుకుంటాం. తెలంగాణలోనే గతంలో ఈనాం చట్టం రద్దు చేసి సీలింగ్ యాక్ట్ వచ్చింది. అంతకుముందు గవర్నమెంట్ దాన్ని తెచ్చింది. ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చింది. అంటే ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు తెచ్చుకోవడం, దాంట్లో పెద్ద ఎత్తున ల్యాండ్ స్కామ్ జరుగుతున్న ఆరోపణలు అనిపిస్తుంది. అంటే ఇక్కడ నా మీడియా మిత్రులు కపుల్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. ధరణితో భూభారత్తో కంపారిజన్ మీకు తెలియదు కాదు. ధరణితో పడ్డ ఇబ్బందులు మీకు తెలియదు కాదు. ఇందులో ఉన్న మిత్రులే చాలా మంది పడ్డారు. ఇక్కడ నా ప్రభుత్వం వచ్చిందని నేను ఒక చట్టం, ఇంకొక ప్రభుత్వం వచ్చింది ఇంకొక చట్టం, ఇంకొకళ్ళు వచ్చిందని చట్టము అనేది తేటం ముఖ్యం కాదు. ఆ తెచ్చిన చట్టము సామాన్యుడికి చుట్టంలా ఎంతవరకు ఉంటుందన్నది ముఖ్యం. అలా తేటమే జరుగుతుంది తప్ప అది దాంట్లో కరెక్షన్స్ చేస్తూ మంచిది ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచాం. మ్యుటేషన్ సిస్టమ్ ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్పిన బాగుంది, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం ఈ భూభారత చట్టంలో అన్నాను. ఆ మ్యుటేషన్ చేసేటప్పుడు అన్నదమ్ములు, 4 అన్నదమ్ములు ఉంటే 4 అన్నదమ్ముల్లో 2 ఇండియాలో ఉండి 2 విదేశాల్లో ఉంటే వాళ్ళ నోటీసులో లేకుండా నేను అర్ధరాత్రి చేసుకొని ఆ 2 వచ్చిన తర్వాత నా భూమి మీద అన్నా అంటే మేమిద్దరం పంచుకున్నారు అంటే ఆ పెయిన్ ఎట్లుంటుందో, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి నాకు రాలేదని విదేశాల్లో ఉండేవాడికి పెయిన్ ఎట్లుంటుందో మనకి తెలియదు కాదు. అటువంటి వాటిని కరెక్షన్ చేశాం. అంతేగాని ఏదో మా ప్రభుత్వం వచ్చింది వారు చేసిన మొత్తాన్ని పేషేజానికి పోయి రిమూవ్ చేసి మేము కొత్తది ప్రింట్ చేస్తామని
అనలేదు, భవిష్యత్తులో కూడా అనబోం. సార్ ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ ల్యాండ్స్ ఉంటాయి కదా సార్, వాటి పేరు మీద కూడా ఇంకా ఈ రైతు బంధు లాంటివి తీసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ అట్లే ఉంచుకొని పట్టాస్ తీసుకొని. సో మీరు చెప్పింది 200% నిజం. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పైలట్ గా ఒక మండలాన్ని, ఏ మండలం, తిరుమలగిరి మండలాన్ని చేస్తే సుమారు 6,000 ఎకరాలు మనం సర్వే చేస్తే సుమారుగా 900 ఎకరాలు ప్రభుత్వ స్థలానికి ఆనాటి ఇచ్చిన పాస్బుక్ల్లో రైతు బంధు ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన స్కీములో తీసుకున్న మాట వాస్తవం. వాటన్నిటిని తగ్గించాం. ఇందాక నేను ఏదైతే ఈ భూదారిచ్చి ఈ ప్రతి ల్యాండ్ ని సర్వే చేస్తే దీంట్లో ఉండే లొసుగులన్నీ బయటకు వచ్చి డెఫినెట్ గా ఇది స్ట్రీమ్ లైన్ ఎక్కించడం చాలా తేలిక. వడ్డించినప్పుడు నాకు వడ్డించేది ప్రాపర్ గా అందరికి వడ్డిస్తే హ్యాపీగా ఉంటది. సైంటిఫిక్ గా వడ్డిస్తే ఎవరు ఏం తప్పు పట్టరు. ఒకసారి ఒక అతను వడ్డించి నువ్వు నీకు వడ్డించడం కుదరదని అనడానికి ఒక సైంటిఫిక్ రీజన్ చూపించాలి. ఆ రీజను ప్రాపర్ గా చేసేదే ఈ సర్వే కానీ ఈ భూదారి కానీ ఇతరత్ర ఈ వ్యవస్థ అంతా దానికోసం చేసే స్కీమే. భవిష్యత్తులో మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ సర్వే అనేది పూర్తయిన తర్వాత ఒక కంప్లీట్ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వితౌట్ సర్వే మ్యాప్ లేకుండా ఒక్క సెంటు భూమి కూడా రికార్డులోకి ఎంటర్ చేసేది ఉండదు. అప్పుడే ఇది స్ట్రీమ్ లైన్ అవుతుంది. అంటే ఒక భూమిని సర్వే ఆన్లైన్ లో ఎక్కించాలి అంటే అసలు ఆ భూమి ఎక్కడుందో తెలియకుండా ఎక్కించడం అంటే ఇటువంటి బూతులే దొరుకుతాయి. ఆ లోపు దొంగలు అమ్ముకుంటే సరే వీలైనంత వాటిని కూడా అందుకే కదా అన్నోళ్ళు మీరు అన్న ఇచ్చేస్తున్నారు అది చేస్తున్నారు, మీరు రిలీజ్ చేయాలంటే 58, 59 ఉంది. తొందరపడి చేసిన తర్వాత డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసే రైట్ అది కేంద్ర ప్రభుత్వంలో యాక్ట్ లో ఉంది. ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ని మళ్ళీ నో ఆ డాక్యుమెంట్ ని క్యాన్సిల్ చేసే రైట్ నాకు కూడా లేదు. ఆనరబుల్ కోర్టులకు ఉంది, లేకుంటే కోర్టులు డైరెక్షన్ ఇస్తేనే ఉంది, లేకుంటే కూడా ఏమీ లేదు. దాన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టగలుగుతా. సో అటువంటిది జరగొద్దని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రాసింది. బై మిస్టేక్ డబుల్ రిజిస్ట్రేషన్లు అయినా ఏ కారణం చేతైనా తప్పుడు రిజిస్ట్రేషన్లు ఉంటే ఆ తప్పుడు రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసే రైట్ కూడా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ చట్టాన్ని సవరించే దిశలో ఉన్నదనేది నాకున్న ఇన్ఫర్మేషన్. చెప్తాను మీరు అడిగిన దానికి దానికి కూడా. సో డీసెంట్రలైజేషన్ చేసిన తర్వాత డెఫినెట్ గా వ్యవస్థలో ఎక్కువ యాక్సెస్ దొరుకుతుంది. ఈ యాక్సెస్ దొరికిన దాంట్లో ఇందాక అన్నట్లు ఇంట్లోకి ఎలకని దూరిందని మీరు ఇంటికి నొప్పి పెడతారా అన్నట్లు నొప్పి పెట్టం, కానీ దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనో క్రాస్ అండ్ చెకింగ్ కూడా ఆల్రెడీ డెవలప్ అవుతుంది. దాన్ని కూడా పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేస్తా. మీ నోటీస్కి ఏదన్నా వచ్చిందో కూడా తప్పకుండా చెప్పండి. ఇందాకన్నా మీరేదో అడుగుతున్నారు చెప్పండి. అన్నేదో అడుగుతున్నాడు, ఒక్క నిమిషం ఉండే. మీరిద్దరు ఒకటే కదా, మీకు అందరూ తెలుసు. కానీ అన్నగారు బాంబులు నా అబ్బాయికి పడ్డదా, నా మీద పడ్డదా, లేకుంటే ఆ రాసిన వాళ్ళ మీద పడ్డదా డెఫినెట్ గా తెలుస్తుంది. బాంబులు అనేది ఏంది, నా కొడుకు ఎటువంటి వ్యాపారం చేస్తాడు ఏంటి అనేది నిజము నిదానంగా నిలకడమే తెలుస్తుంది. ఏదో నాకు